రణరంగాన్ని తలపించిన ఏపీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇంతమంది సిబ్బంది భద్రతా బలగాలు ఉండి కూడా ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని మండిపడింది. తక్షణమే వివరణ ఇవ్వాలంటూ ఏపీసీఎస్కు డీజీపీకు హుకుం జారీ చేసింది. దీంతో ఏపీసీఎస్ డీజీపీ ఇవాళ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. వీరిద్దరూ ఈసీకి ఎలాంటి వివరణ ఇవ్వనున్నారు, వీరి వివరణకు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్నికల అనంతరం జరిగిన ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో ఈసీ ఏపీసీఎస్కు అలాగే డీజీపీకి సమ్మన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు డీజీపీ అలాగే సీఎస్ ఎలాంటి వివరణ ఇవ్వబోతోంది ఢిల్లీలో హైకమిషన్కు అనేది ఉత్కంఠగా మారింది. అలాగే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయం కూడా ఉత్కంఠగా మారింది. ఇక ఈరోజు సీఎస్ అలాగే డీజీపీ ఈసీ వాళ్ళ మీద ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోనుంది అనే దానిపైన ఆసక్తికరంగా మారింది. ఈసీకి సీఎస్ డీజీపీ ఎలాంటి వివరణ ఇవ్వనున్నారు, అలాగే వారిపైన ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అధికారులు పోలీసులు జగన్కు తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారంటూ బహిరంగంగానే కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనికి తోడు ఈ ఘర్షణలు కూడా సీఎం జగన్కు అనుకూలంగా ఉండే అధికారుల సమక్షంలోనే జరిగాయంటూ ఆరోపిస్తున్నారు. ఇక కూటమి నేతలు వైసీపీ నేతల దాడుల్లో తమ పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్ ముగిసి 3 రోజులైనా ఇప్పటికీ పలు చోట్ల ఘర్షణలు జరగడం, పలువురు టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీ నుంచి ఈపీసీఎస్కు ఏపీసీఎస్కు అలాగే డీజీపీకి పిలుపు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే ఈసీ నడుస్తోందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కావాలనే అల్లర్లు సృష్టించేందుకే కొన్ని ప్రాంతాల్లో కూటమి నేతలు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగ్ ఇచ్చారని కూడా ఆరోపించారు. ఓటమి భయంతో కూటమి నేతలు అల్లర్లు సృష్టించారని ఆరోపిస్తున్నారు. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో అన్ని తెలిసిన అధికారులను మార్పులు చేయడంతోనే ఇంత జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఓటమి భయంతోనే పలు చోట్ల ఈవీఎం మిషన్లు సైతం పగలగొట్టారని ఆరోపించారు. ఇక రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన ఈసీ విఫలమైందని పలువురు విమర్శిస్తున్నారు. కొందరు అధికారుల తీరుతో ఈసీకి చెడ్డ పేరు వస్తోందని, దీంతో ఏపీలో జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలంటూ సిఎస్కు డీజీపీకి ఢిల్లీ పంపించింది. ఇక వివరణ కూడా కోరనుంది. ఇద్దరు అధికారులు మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వనున్నారు. మరి ఇద్దరు అధికారులు అల్లర్లపై ఎలాంటి వివరణ ఇవ్వనున్నారనేది ఆసక్తిగా మారింది. వివరణ తరువాత అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా మరింత ఉత్కంఠను లేపుతోంది. ఈ తతంగం మొత్తానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే ఓవరాల్ గా కొద్దిసేపట్లో 3:30కి ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి, అదేవిధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈసీని కలుస్తారు. ఈసీని కలిసి దీనికి సంబంధించిన నివేదిక, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనలు, పల్నాడులో పరిస్థితులు, కడప జిల్లాలో పరిస్థితులు, ఈ విషయాలన్నింటి మీద వివరిస్తారు. ఈ సంఘటనలు జరిగిన తీరు మీద కేంద్ర ఎన్నికల సంఘం అంటే సిఈసి చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఎన్నికల తర్వాత ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి, ఈసీ డీజీపీ సిఎస్ డీజీపీ ఎందుకు చూస్తూ ఉన్నారు అనే అభిప్రాయం ప్రధానంగా సిఈసి ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. జనరల్ గా ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఎన్నికలు జరిగేటప్పుడు అల్లర్లు జరుగుతాయి, లేకపోతే ఫలితాలు వచ్చిన తర్వాత అల్లర్లు జరుగుతాయి. పోస్ట్ పోల్ అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఎందుకు కొనసాగిన పరిస్థితి ఏర్పడింది, ఎంత సీరియస్ సంఘటనలు ఎందుకు జరగాల్సి వచ్చింది, 144 పెట్టే పరిస్థితి కూడా ఎందుకు వచ్చింది అనే వివరాలన్నీ కూడా సిఈసి సిఎస్ ను డీజీపీని ఒక నివేదిక రూపంలో అడిగింది. ఆ నివేదిక తయారైంది. దీంట్లో నిన్న మధ్యాహ్నం 3 గంటల తర్వాత సిఎస్, అదేవిధంగా డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు అసలు సిచ్యువేషన్ మీద చర్చించడం జరిగింది. ఎందుకు పరిస్థితి అదుపు తప్పింది, పరిస్థితి అదుపు తప్పడానికి రీజన్స్ ఏంటి, అధికారులు, పోలీసు అధికారుల పాత్ర ఏ రకంగా ఉంది, అక్కడ ఉన్న పోలీసు అధికారులు ఎందుకు సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయారనే యాంగిల్లో కూడా చర్చ జరిగింది. ఎందుకంటే ఒక డీటెయిల్డ్ వివరణ సిఈసి అడిగింది కాబట్టి సిఎస్ కానీ డీజీపీ కానీ ఒక స్పష్టమైన నివేదిక వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు వాళ్ళు 3:30కి వాళ్ళతో భేటీ నివేదిక ఇస్తారు. అయితే నిన్న అధికారులతో చర్చించిన తర్వాత దీనికి సంబంధించి పోలింగ్ జరిగిన విధానాన్ని బట్టి ఇక్కడ అల్లర్లు జరిగాయి. అదేవిధంగా భవిష్యత్తులో టీడీపీ పరిస్థితి కానీ వైసీపీ పరిస్థితి కానీ దృష్టిలో పెట్టుకుని కూడా క్యాడర్, లో క్యాడర్ ఏదైతే ఉంటుందో, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, తృతీయ శ్రేణి నాయకులు కావచ్చు, లేకపోతే గత 5 సంవత్సరాలకు కొంచెం హ్యూమిలేషన్ గురవుతున్న నాయకులు కావచ్చు, వాళ్ళ మధ్య పోలింగ్ తర్వాత కొంత ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఇది చివరి రూపం దాల్చి 144 సెక్షన్ పెట్టే వరకు కూడా వెళ్ళింది అని ఒక ప్రాథమిక నివేదిక కూడా తీసుకుని ఉన్నారు. ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినా కూడా పోలీసు అధికారులు చేయదాడిపోయిన పరిస్థితి కూడా నేను వచ్చింది అని నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద సిఎస్ డీజీపీ ఇచ్చి నివేదిక మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎంతవరకు సాటిస్ఫై అవుతుంది, వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సింది. ఎందుకంటే ఒక సిఈసి సిఎస్ ను డీజీపీని పిలిచి ఎన్నికలు జరిగిన 2-3 రోజుల్లోనే వివరణ అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. మరి ఈసారి ఇలాంటి అసాధారణ పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే వివరణ మీద ఎంతవరకు సంతృప్తి చెందుతుంది, సంతృప్తి చెందిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఒకవేళ వాళ్ళు అన్సాటిస్ఫై మోడ్ లో ఉంటే కనుక వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంది, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఏదైనప్పటికీ 3:30కి వీళ్ళిద్దరూ సిఈసితో భేటీ అయిన తర్వాత తాజా పరిణామాలు ఏంటి, సిఈసి ఏం చెప్పారు, ఇప్పుడు కూడా ఇవాళ కూడా కొన్ని చోట్ల ప్రశాంత వాతావరణం ఉంది కానీ పరిస్థితి మళ్ళీ అదుపు తప్పితే కనుక ఏంటనే చర్చ కూడా ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతుంది. మరి దీని మీద వీళ్ళు తీసుకునే చర్యలు ఏ రకంగా ఉన్నాయి, సిఈసి ఏం చెప్తుంది అనేది మనం చూడాల్సి ఉంది. ప్రసన్న, అయితే వ్యక్తిగత వివరణ ఇచ్చిన అనంతరం ఈసీ సిఎస్ అలాగే డీజీపీ పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? అంటే సిఈసి వీళ్ళు ఇచ్చి వివరణకి ఎంతవరకు సంతృప్తి చెందుతుందో అనేది చూడాలి. ఎందుకంటే ఢిల్లీ వరకు పిలిపించి జనరల్ గా అయితే సిఈసి రాష్ట్రంలో ఉన్న సీఈఓకి చెప్తుంది పరిస్థితి ఏంటి, అదుపులోకి వచ్చిందా లేదా. సీఈఓ
సిఎస్ తో కానీ డీజీపీతో కానీ ఇతర ఉన్నతాధికారులతో కానీ చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ ఢిల్లీకి పిలిపించి వాళ్ళు నివేదిక అడిగారంటే పరిస్థితి ఇంత సీరియస్ అవడానికి కారణాలు ఏంటి అని నివేదిక అడుగుతారు. మరి వీళ్ళు ఇచ్చి రిపోర్ట్ లో ఏ అంశాలు రాస్తారు, రాజకీయ పార్టీల విధానాల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందా, లేకపోతే ఎన్నికల సరళి, ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదవడం, దీంతో ఒక పార్టీ గెలుస్తామని అనుకోవడం, ఆ భ్రమల్లోనే గొడవలు పట్టడం, ఇలాంటి పరిస్థితి వచ్చినా ఇవన్నీ కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ నివేదిక ఆధారంగా సిఈసి తీసుకునే నిర్ణయం ఆధారంగా రాబోయే రోజుల్లో ఒక వారం రోజుల పరిస్థితి సమీక్షించిన తర్వాత అప్పటికీ కనుక పరిస్థితి కుదురు పడకపోతే మరి వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే జూన్ 1వ తారీఖు వరకు ఇంకా ఎన్నికలు వివిధ దశల్లో జరగాల్సి ఉంది, దాదాపు 15 రోజుల పాటు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒకటే వాళ్ళకి ఎన్నికల క్రైటీరియా కాదు కాబట్టి మరి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో అనేది చూడాలి. మొత్తానికి సిఈసి, డీజీపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక నివేదిక అయితే తయారయ్యారో, ఆ నివేదిక తీసుకెళ్లారో, ఆ నివేదిక చూసి సిఈసి కనుక సంతృప్తి చెందితే ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ అన్సాటిస్ఫాక్టరీ మోడ్ లో ఉంటే మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ప్రసన్న, అయితే పోలింగ్ జరిగిన అనంతరం హింసాత్మక ఘటనలు మనం చూస్తున్నాము. అయితే పోలింగ్ అనంతరం వచ్చే ఎన్నికల ఫలితాల రోజున ఇలాంటి గొడవలు జరగకుండా, అల్లర్లు జరగకుండా ఏపీ పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అంటే తప్పనిసరిగా పోలింగ్ ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే పోలింగ్ జరిగిన రోజు ఒక ఎత్తు అయితే రిజల్ట్స్ వచ్చిన రోజు, కౌంటింగ్ జరిగే రోజు ఇంకొక ఎత్తు. ఈ 15 రోజుల్లో 2 రోజుల పాటు చెదురుమదురు సంఘటనలు ఏమో జరుగుతుంటాయి, వాటిని కంట్రోల్లో పెడతారు. కానీ ఇదే పరిస్థితి మీరు చెప్పినట్టు పోలింగ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన రోజు వస్తే కనుక అప్పుడు ఒక పార్టీకి అధికారంలోకి ఉన్నట్టు డిసైడ్ అయితే ఆ పరిణామాలు ఎదుర్కోవడం ఇంకా సీరియస్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద ఇప్పటి నుంచి చర్యలు తీసుకోవాలి. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇలాంటి హింస ప్రేరేపించే ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయో వాటి మీద పోలీసు అధికారులు కానీ, ఈసీ కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలు ప్రకటించే పరిస్థితి కూడా ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికలు జరిగే తీరు చూస్తే చాలా హోరాహోరీ పోరు జరిగినట్టుగా తెలుస్తుంది. పోలింగ్ పర్సంటేజ్ కూడా 82% నమోదైందంటే చాలా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో రియాక్ట్ అయ్యి ఓట్లు వేసిన పరిస్థితి. ప్రతి రాజకీయ పార్టీ ఎవరికి వాళ్ళే తాము గెలిచామని భావిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి కూడా మాదే అధికారం అని చెప్తూ ఉన్నారు. మరోవైపు కూటమి కూడా అదే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంది. కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇదే గొడవలు కనుక సీరియస్ అయితే ఒక పార్టీ కేవలం అధికారంలో ఉంది, మా పార్టీ అధికారంలోకి వచ్చింది అనే ఆలోచనతో ఇంకా ఎక్కువ గొడవలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పోలింగ్ కౌంటింగ్ జరిగే 2-3 రోజుల ముందు కూడా మరింత ఎక్కువగా పోలీసు భద్రత పెంచాల్సిన పరిస్థితి, పెంచాల్సిన వాతావరణం కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా తప్పకుండా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న, అయితే హింసాత్మక ఘటనలు జరిగిన చోట, కొన్ని చోట్ల సమస్యాత్మకంగా ఉన్న చోట 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది నిన్నంతా. ఆ 144 సెక్షన్ అమలు ఎంతవరకు ఉంది? ఇప్పటికీ అది కొనసాగుతుందా? ఇంకా అల్లర్లు అక్కడ ఎలా జరుగుతున్నాయి? అంటే కొన్ని ఈ చోట్ల పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ కనిపిస్తుంది. మరి కొన్ని చోట్ల ఎత్తివేశారు. షాపులు అవి తీసుకోవడానికి అనుకూలంగానే ఉన్నాయి. సాధారణ జనం మామూలు పరిస్థితే ఉందని చెప్పుకోవచ్చు. జనజీవన శ్రాంతికి ఎలాంటి అంతరాయం లేకుండానే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2 రోజులు గడుస్తుంది కాబట్టి. అయితే మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పోలీస్ అండర్ కంట్రోల్ ఎంతవరకు ఉంటుందనే చూడాలి. ఎన్నికలైన తర్వాత కొంత వేడిలో గొడవలు జరిగి ఉండొచ్చు, ఇప్పుడు సర్దుకుని ఉండొచ్చు, మళ్ళీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టు కౌంటింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ కూడా మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కౌంటింగ్ డే తర్వాత కూడా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ముందు సీఎస్, డీజీపీ అటెండ్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే సూచనలు ఏ రకంగా ఉంటాయి, ఆ సూచనల ప్రకారం కూడా మరింత భద్రత పట్టుదిట్టం చేసే పరిస్థితి ఓవరాల్ గా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరూ ఇచ్చే నివేదిక ఇంపార్టెంట్, వాళ్ళకి సిఈసి ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్, సిఎస్ మీద కానీ డీజీపీ మీద కానీ ఎలాంటి చర్యలకైనా రికమెండ్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి వాటి పరిస్థితి చూసిన తర్వాత కూడా ఒక యాంగిల్కి రావాల్సింది. ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటనలు దురదృష్టకరమైన సంఘటనలుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎప్పుడు లేని ఎన్నికలు అయిన తర్వాత వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య గొడవలు జరగడం, కింది స్థాయి కేడర్ ఒకరినొకరు కొట్టుకోవటం, బళ్ళు అంటించుకోవటం, ఈ రకమైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.
ఇక ఏపీ పోలింగ్ లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఏపీ సీఎస్ కు డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసింది. మరి కాసేపట్లో సీఎస్ మరియు డీజీపీ ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ, ఈ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా పరిగణించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది పల్నాడు జిల్లా కావచ్చు, అట్లాగే చంద్రగిరి నియోజకవర్గం, నరసరావుపేట, ఈ మరికొన్ని నియోజకవర్గాల్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనల నేపథ్యంలో వీరికి గతంలో కూడా ఈ పోలింగ్ జరిగిన తర్వాత ఈ సంఘటనలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈ సంఘటనలు వచ్చిన నేపథ్యంలో ఇటు రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా ఇటు టీడీపీ కావచ్చు, అటువైపు అధికార వైసీపీ కావచ్చు, ఇరువురు కూడా ఇద్దరిపై కూడా అంటే రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి కూడా రాష్ట్రంలో నెలకొంది. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం అంటే వరుసగా 13 పోలింగ్ జరిగితే 13 నైట్ అట్లాగే 14న పోలింగ్ తర్వాత రోజు జరిగినటువంటి ఈ హింసాత్మక సంఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా పరిగణించి ఇప్పుడు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు సిఎస్ జవహర్ రెడ్డిని కూడా ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవమని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వీళ్ళు ఇప్పటికే ఒక అండర్స్టాండింగ్ అంటే నివేదిక ఏ విధంగా ఇవ్వాలి, అంటే ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో నివేదికను కూడా వీళ్ళు ప్రిపేర్ చేసి తీసుకెళ్ళినట్లు తెలుస్తా ఉంది. అంటే వీళ్ళిద్దరూ డీజీపీ అలాగే సిఎస్ జవహర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా చెప్పినటువంటి అంటే పంచాయతీ దీనికి సంబంధించిన నివేదిక ఏ విధంగా ఉండబోతుంది, నివేదికలో వీళ్ళు పొందపరుచిన అంశాలు ముఖ్యంగా వీళ్ళు అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ పార్టీపై దాడి చేశారు, లేదనుకుంటే వైసీపీ టీడీపీ పైన టీడీపీ వైసీపీ పై అనేది దాడులు జరిగినాయి, లేదనుకుంటే ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల పోలీసు డిపార్ట్మెంట్ యంత్రాంగానికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, అట్లాగే స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఈ హింసాత్మక సంఘటనలు వెలుగు చూసినటువంటి ఈ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో చంద్రగిరి అట్లాగే మాచర్ల నియోజకవర్గాల్లో అట్లాగే నర్సరావుపేట వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీసు అధికారులు సిబ్బంది వీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా పోలీసులు అంటే వీళ్ళు డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అయిందని వీళ్ళు ఒప్పుకుంటారా, లేదనుకుంటే వీళ్ళు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రీ ప్లాన్డ్ గా జరగలేదని వీళ్ళు చెప్పి వీళ్ళు నివేదిక ద్వారా సెంట్రల్ ఎన్నికల కమిషన్ కి చెప్తారా అనేది మరి కాసేపట్లో తెలియనుంది. అయితే వీళ్ళిద్దరు కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అట్లాగే సిఎస్ జవహర్ రెడ్డి కూడా వీళ్ళిద్దరు కూడా ఈ నివేదికను ఇచ్చిన తర్వాత కూడా ఇది ఎప్పుడే బయట పెట్టే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈ కొంత టైం తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఇది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇది అఫీషియల్ గా బయటకు వచ్చి అంటే వీళ్ళ నివేదిక ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు చంద్రగిరిలో జరిగినటువంటి టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ పులివర్తి నానిపై జరిగినటువంటి హింసాత్మక అంటే అతనిపై జరిగినటువంటి హత్యాయత్నం కేసులు ఇప్పటికే హడావుడిగా అక్కడ పోలీసులు వీళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితులు ఇద్దరితో పాటు మరో 11 మందిని కూడా ఇలా హడావుడిగా వీళ్ళు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు కూడా వీళ్ళిద్దరికి కూడా రిమాండ్ వీళ్ళిద్దరితో పాటు మరో 11 మందికి అంటే 13 మందికి కూడా రిమాండ్ విధించడం జరిగింది. అంటే ఇక్కడ ఈసీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తున్న డీజీపీ సిఎస్ ఇద్దరు కలుస్తున్న నేపథ్యంలో ఇంత హడావుడిగా హత్యాయత్నం కేసుని ఇన్వెస్టిగేషన్ పురోగతి సాధించి హడావుడిగా అరెస్ట్ చేశారు. కేసుతో సంబంధం అంటే ఆ సంఘటనతో నానిపై జరిగినటువంటి హత్యాయత్న సంఘటనతో సంబంధం లేని వ్యక్తులను అంటే ఆ కేసుతో సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే కోర్టు ముందు చాలా అంటే వాళ్ళు బాధపడే సంఘటనలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇది ఎలాగంటే మరి మిగిలిన కేసుల విషయంలో అంటే మాచర్లో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, అట్లాగే నర్సరావుపేటలో జరిగింది, ఇవన్నీ కూడా టోటల్ గా ఈ కేసులకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. కేవలం దీని మీద రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి హింసా సంఘటన పైనే అక్కడ స్థానిక పోలీసు యంత్రాంగం కావచ్చు, అట్లాగే డీజీపీ పోలీసు హెడ్ క్వార్టర్ నుంచి కూడా అధికారులు ఉన్నతాధికారులు కూడా ఇదే కేసు ఇదే ఘటన పైనే ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఈ టీడీపీ కావచ్చు, అట్లాగే వైసీపీ అధికార వైసీపీ నేతలు కావచ్చు ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గత 2 రోజుల నుంచి కూడా ఇటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఫిర్యాదులు చేయడంలో కూడా వీళ్ళు నిన్న టీడీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అట్లాగే కొంతమంది
ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ అలాగే జనసేన పార్టీ నాయకులు కూడా వీళ్ళందరూ కూడా నిన్న విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లాగే నిన్న చూసుకున్నట్లయితే నిన్న ఇదే విషయం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పరిణామాలకు సంబంధించినటువంటి ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర డీజీపీని కూడా వీళ్ళిద్దరూ ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు పేరు నాని కావచ్చు, అట్లాగే అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది కూడా వీళ్ళు డీజీపీకి లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళా ఈ నిన్న డీజీపీని కలిసినటువంటి వైసీపీ నేతలు మరి కాసేపట్లో విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ను కూడా అపాయింట్మెంట్ ఇప్పటికే తీసుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాసేపట్లో మళ్ళా గవర్నర్ని కలిసి కూడా ఇదే ఇష్యూపై రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలపై ఫిర్యాదు చేయడంతో పాటు ఫిర్యాదులు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిందని కూడా వీళ్ళు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఈ నేతల బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నర్ను కలిసి వీళ్ళు ఫిర్యాదు చేసేందుకు కూడా సన్నద్ధమయ్యారు. మరోవైపు ఈ టీడీపీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో వెంటనే విత్ ఇన్ టైంలో కూడా చాలా ఎక్కువ టైం కూడా తీసుకోకుండా వెంటనే కూడా వీళ్ళు ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదనుకుంటే డీజీపీకి కావచ్చు, లేదనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని గవర్నర్కి కావచ్చు ఫిర్యాదులు వెంటనే చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ హింసాత్మక సంఘటనలకు సంబంధించి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అట్లాగే సిఎస్ జవహర్ రెడ్డి ఇచ్చిన నివేదికను బట్టి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతాయని కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో పోలీసు వైఫల్యం చెందిందని ఇటు టీడీపీ నేతలు కూడా గత కొద్ది రోజులుగా కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. అట్లాగే వీళ్ళ ఆరోపణలు కొట్టివేస్తూ కూడా వీళ్ళు కూడా వైసీపీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా ఇదే ఇష్యూస్ ని రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలను సీరియస్ గా తీసుకుని ఫిర్యాదు చేసేందుకు కూడా చేస్తున్నారు.